स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీచక్ర రాజనిలయ లలితా త్రిపుర సుందరి, అలాంటి లలితాదేవి యొక్క స్థూల సూక్ష్మ పరరూపములు ఏమిటి? లలితాదేవి యొక్క స్థూల రూపము అంటే పాంచభౌతికమైన ఆ తల్లి దేహం. ఏణాంకానలభానుమండలలస శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలే పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ ముగ్గురి కాంతితో ప్రజ్వరిల్లే ఆ తల్లి తేజస్సు, లేత సూర్యుని కాంతితో ప్రకాశించే ఆ తల్లి వదనము, చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన ఆ తల్లి చతుర్భుజ ఆకారము, ఎర్రటి చీరలో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న కిరీటాన్ని ధరించి చిరునవ్వుతో మనను కటాక్షించేటువంటి ఆ తల్లిని భావన చేయటం స్థూల రూప ఆరాధన. సూక్ష్మ రూప ఆరాధన అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని బీజాక్షరాలతో ఆ తల్లిని ఆవాహన చేసే ప్రక్రియ. బాలామంత్రము, నవాక్షరి, పంచదశాక్షరి, షోడశాక్షరి ఈ మంత్రాలన్నీ కూడా ఆ తల్లిని ఆవాహన చేసి మన ముందు నిలిపేటువంటి అద్భుతమైనటువంటి సాధనాలే. ఇలా మంత్ర రూపంలో ఆ తల్లిని మనం అర్చన చేస్తే ఆ అర్చన సూక్ష్మ రూపంగా పరిగణింపబడుతుంది. ఇహ పరారూపం అంటే మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సాహరాహసి పత్యా విహరసి. ఈ దేహంలో ఉన్న షట్చక్రాలను, వాటి తత్వాలను అభివర్ణిస్తూ కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని సౌందర్యలహరిలో ఆదిశంకరులు అద్భుతంగా వివరించారు. ఇలా కుండలిని విద్యను ఉద్దీపన చేస్తూ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా తీసుకువెళుతూ అలా ఆ తల్లిని చేరుకునే ప్రక్రియ పరారూప ఆరాధనగా పేర్కొనబడింది. ఇలా స్థూల సూక్ష్మ పరారూపములలో ఆ తల్లిని ఆరాధించే అద్భుతమైన విజ్ఞానము ఋషుల ద్వారా మనకు అందింపబడింది. ఏ రూపంలో ఆ తల్లిని నువ్వు ఆరాధించినా కటాక్షించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కారణం క్షిప్రప్రసాది జగన్మాత. అందుకే చారుస్మితాం, చిరునవ్వు నవ్వుతూ ఈ జీవులందరికీ అద్భుతమైన మానవ జన్మ ఇచ్చాను, ఎవ్వరూ ఉపయోగించుకోవటం లేదు, విషయ భోగాలలో మునిగిపోయి జీవిత లక్ష్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయటం లేదు అని అల్లరి చేస్తూ ఆడుకుంటున్న పిల్లలను చూసి తల్లి ఎలా చిరుమందహాసం చేస్తుందో అలా ఆ తల్లి జీవులనందరినీ చూసి నవ్వుతూ ఉంటుందిట. కనుక ఆ తల్లి రూపాలను ఆరాధించటానికి, లలితాదేవిగా ఆమెను అర్చించటానికి దేవీ నవరాత్రులలో ఈ పర్వదినాన్ని మించినటువంటి ముహూర్తం మరొకటి లేదు. అనువైన రూపంలో మంత్రారాధన చెయ్యాలి అంటే ఉపదేశం పొందాలి. కుండలిని పరాభట్టారికను ఊర్ధ్వముఖంగా ఉద్దీపన చెయ్యాలి అంటే యోగుల యొక్క మార్గదర్శకం ఉండాలి. కానీ శ్రీమాత్రే నమః అంటూ లలితా సహస్రనామం చేయటానికో, దేవి మహత్యాన్ని కీర్తించడానికో మనం ప్రయత్నం సరిపోతుంది. ఇలా స్థూల సూక్ష్మ పరారూపాలలో ఆ తల్లిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఈ శరన్నవరాత్రులలో లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధించే విధి విధానం ఏంటి?
సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరమంబికాం అంటూ ఆ లలితాదేవిని ధ్యానం చేస్తూ బంగారు వర్ణము అంటే ఆ తల్లికి అత్యంత ప్రీతి కనుక బంగారు వర్ణంలో ఉన్న వస్త్రంతో ఆ తల్లిని అలంకరించి అలాంటి వస్త్రాలని మనము ధరించి పూజాదికాలన్నీ సక్రమంగా చేసి ఆవునేతితో దీపారాధన చేసి పులిహోర రవ్వ కేసరి దద్దోజనం ఈ పదార్థాలను ఆ తల్లికి నివేదన చేస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఆ తల్లిని ఆరాధించగలిగితే దేవీ నవరాత్రులలో జగన్మాతను లలితా త్రిపుర సుందరి రూపంలో ఆరాధించి సకల అభీష్టాలను మనం నెరవేర్చుకోవచ్చు. గురువుగారు, మరి బాలా త్రిపుర సుందరికి లలితా త్రిపుర సుందరికి మధ్య ఎటువంటి బంధం ఉంది? లలితా త్రిపుర సుందరి భండాసుర వధ చేద్దామని సంకల్పించుకొని ఇంద్రియ శక్తిని వారాహిగా, బుద్ధిశక్తిని శ్యామలాదేవిగా ఆవిష్కరించింది. హృదయశక్తి, ప్రాణశక్తి బాలా త్రిపుర సుందరిగా అవతరించింది. భండాసురుడితో యుద్ధం చెయ్యాలన్న సంకల్పంతో బాలా త్రిపుర సుందరిని ఆ జగన్మాత సృష్టించలేదు. తన రథంలో తనతో పాటే ఉంచుకొని భండాసుర వధ జరిగేటప్పుడు ఆ చిత్రాన్ని బాలా త్రిపుర సుందరికి చూపించాలని. కానీ భండాసుర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని లలితా సహస్రనామంలో లలితాదేవి ఆ బాలా త్రిపుర సుందరి యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించింది అని తెలియజేస్తుంది. వారాహి, శ్యామల భండాసుర సైన్యాలతో యుద్ధం చేస్తూ ఉంటే బాలా త్రిపుర సుందరి తాను కూడా యుద్ధం చేస్తానని పట్టుపట్టింది. యుద్ధం చేయడం కోసం నిన్ను ఆవిష్కరించలేదు అని చెప్పినా తన పట్టు వదలలేదు. ఒప్పుకుంది లలితాదేవి. యుద్ధం చేయాలంటే రథం కావాలి. హంసల వాహనాన్ని సిద్ధం చేసి బాలా త్రిపుర సుందరికి అందించింది. బాలా త్రిపుర సుందరి భండాసుర సైన్యాలతో యుద్ధం చేయటం కోసం యుద్ధరంగంలో ప్రవేశిస్తే శ్యామల, వారాహి ఇద్దరూ వారించారు. మేం చేస్తాం, నువ్వెందుకు, చిన్నపిల్లవి అన్నారు. వినలేదు బాలా త్రిపుర సుందరి. నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే భండాసుర సైన్యాలన్నీ అంతమయ్యాయి. అనంతరం భండాసురుడికి 30 మంది పుత్రులు ఉన్నారు. అదే భండాసుర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని చెప్పటంలో ఆంతర్యం. ఆ భండాసురుడి 30 మంది పుత్రులు మహాయోధులు. వారంతా యుద్ధానికి సంసిద్ధమైతే బాలా త్రిపుర సుందరి అర్ధచంద్రాకారపు బాణాన్ని ప్రయోగించడానికి సంసిద్ధమైంది. వాళ్ళు 30 మంది. ఈ తల్లి చిన్న పిల్ల ఒక్కతే. ఎలా యుద్ధం చేస్తుంది అని శ్యామల, వారాహి ఇద్దరు చూస్తూ ఉంటే ఏకకాలంలో 30 రూపాలు ధరించి 30 బాణాలను ప్రయోగించి ఆ భండాసురుడి పుత్రులనందరినీ వధించింది బాలా త్రిపుర సుందరి. బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణుడు, బాలా త్రిపుర సుందరి ఇవన్నీ కూడా ఉపాసన క్రమంలో ఋషులు మనకు అందించిన దేవతా స్వరూపాలు. అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే బాలా త్రిపుర సుందరి అవతారము అనుకున్న ప్రయోజనాన్ని వెంటనే మనకు అందజేసే అద్భుతమైన ఉపాసన. ఇలా వారాహి ఇంద్రియ శక్తి, శ్యామల బుద్ధిశక్తి అయితే ప్రాణ హృదయ శక్తులుగా బాలా త్రిపుర సుందరిని అభివర్ణించటం జరిగింది. గురువుగారు, పంచదశాక్షరి మంత్రానికి లలితాదేవి అధిష్టాన దేవత అని అంటారు.
మరి ఈ మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి? ఏ మంత్రాన్నైనా అనుష్ఠానం చెయ్యాలి అంటే ఆ మంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించాలి, ఉపదేశం పొందాలి. సదసి మంత్రంన ప్రకాశయేత్ అని చెబుతుంది శాస్త్రం. బహిరంగ సభలలో మంత్రాన్ని ఉపదేశించటం కానీ ఉచ్చరించటం కానీ చేయరాదు అని శాస్త్రం తెలియజేస్తుంది. మరి అద్భుతమైన పంచదశాక్షరి మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలి? ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆదిశంకరులు అందజేశారు. ఈ పంచదశాక్షరి మంత్రంలోని ప్రతి అక్షరాన్ని మంత్రమాతృక వర్ణమాలా స్తోత్రంలోని శ్లోకము యొక్క మొదటి అక్షరంగా నిక్షిప్తం చేసి 16 శ్లోకాలలో ఫలశ్రుతితో సహా ఆ మంత్రాన్ని ఎలా ఉపాసించాలో మనకు తెలియజేశారు. శ్లోకాలు కనుక ఎవరైనా వీటిని పారాయణ చేయవచ్చు. ఆ 16 శ్లోకాలలో షోడశోపచారాలను నిక్షిప్తం చేసి ఈ 16 శ్లోకాలతో ఆ తల్లికి షోడశోపచారాలు చేస్తూ అర్చన చేసిన ఫలితాన్ని, మంత్ర అనుష్ఠానం చేసినటువంటి ఫలితాన్ని రెండింటినీ ఏకకాలంలో పొందవచ్చు. కల్లోలసితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణిద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవట్పుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననితే సింహాసన భావయే అంటూ ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. సింహాసనాన్ని ధ్యానించటంతో శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం ఏ పూజయే చేత్తసా సంధ్యా సుప్రతివాసరం సునిహితస్తస్యామలస్యాచిరాత్ చిత్తాంభూరుహ మంటపే గిరిసుతా నృత్యం విధత్తైరసాత్ వాణీవక్త్ర సరోరుహే జలధిజా గేహే జగన్మంగళ అంటూ ఎవరైతే ఈ మంత్రమాతృక వర్ణమాల స్తోత్రాన్ని ప్రతిరోజు సంధ్యా సమయంలో పారాయణ చేస్తారో వారి నోట్లో సరస్వతీదేవి ఉంటుంది, ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటూ ఈ మంత్రమాతృక వర్ణమాల స్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి వచ్చే ఫలితాన్ని తెలియజేస్తూ పంచదశాక్షరి మంత్రాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో కూడా ఈ స్తోత్రం ద్వారా మనకు తెలియజేశారు ఆదిశంకర భగవత్పాదులు. కనుక పంచదశాక్షరి మంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించి అనుష్ఠానం చేయలేనటువంటి సాధకులు ఈ మంత్రమాతృక వర్ణమాల స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ విశేషంగా ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు దీనిని పారాయణ చేస్తూ అద్భుతమైన ప్రయోజనాన్ని అందుకోవచ్చు. నోట్లో సరస్వతీదేవి, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే అంతకంటే ఏం కావాలి? ఎందుకంటే లక్ష్మికి సరస్వతికి వైరము, సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి, లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి ఉండదు అంటారు. కానీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటారు అమ్మవారు. అంటే సరస్వతి కుడి కన్ను అయితే లక్ష్మి ఎడమ కన్ను. ఇలా ఆ సరస్వతిని లక్ష్మిని ఇద్దరిని నీకు అందించే అద్భుతమైనటువంటి దేవతామూర్తి లలితా త్రిపుర సుందరి. ఆమెను మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంతో అర్చిస్తూ పంచదశాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేసిన ఫలితాన్ని, షోడశోపచారాలు చేసినటువంటి పుణ్యాన్ని మనం సంపాదించవచ్చు. గురువుగారు, లలితాదేవి ఆవిర్భావం జరగటానికి కారణాలేంటి? జగన్మాత ఇన్ని రూపాలు ఉండగా లలితాదేవి రూపమే ఎందుకు? లలిత అంటే తల్లి అన్న శబ్దం మనకు దాంట్లో గోచరిస్తూ ఉంది. సౌమ్యమైనటువంటి జగన్మాత స్వరూపమే లలితాదేవి. భండాసుర సైన్యాలు ఆ లలితాదేవి చేతిలో హతమయ్యాయి. భండాసుర వధను లలితా సహస్రనామంలో హయగ్రీవుడు అగస్త్యునికి తెలియజేశాడు. లలితాదేవి ఆవిర్భావము ఈ భండాసుర వధ కోసమే జరిగింది. భండాసురుడు ఎవరు? అసలు భండ అంటే ఏమిటి అంటే, మన్మథుడు శివుడి తపస్సు భగ్నం చెయ్యాలన్న ఉద్దేశంతో అరవిందము, అశోకము, నీలోత్పలము, నవమల్లిక, చూతము అనే పంచబాణాలను ప్రయోగించాడు. కనులు తెరిచినటువంటి శివుడు ఆ మన్మథుడిని భస్మం చేశాడు. ఇలా శివుడి ద్వారా భస్మమైన ఆ మన్మథుడి భస్మాన్నంతా విశ్వకర్మ ఒక అద్భుతమైన బొమ్మలా తయారు చేస్తే
బ్రహ్మదేవుడు దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేశారు. భండా భండా అని సంబోధించాడు. భండా అంటే అజ్ఞానం అనే అర్థం. ఇలా భండాసురుడు జన్మించిన తరువాత తన అజ్ఞానంతో అందరికీ కష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. వాణ్ణి జయించటం ఎవరి వల్ల కావటం లేదు. అప్పుడు లలితా త్రిపుర సుందరి ఆవిర్భవించింది. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇలా దేవతలంతా ఆ తల్లి గురించి చిదగ్నిగుండ సంభూత, అగ్నిగుండం నుంచి ఆవిర్భవించాలి అన్న ఆలోచనతో ఒక్కొక్క ఇంద్రియాన్ని ఆ హోమంలో సమర్పించటం ప్రారంభించారు. అలా అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిందే లలితా త్రిపుర సుందరి. అంతరార్థాన్ని మనం గమనిస్తే ఆ యజ్ఞగుడ్డపు ఎక్కడ ఉన్నది? చిత్ అగ్నిగుండ, నీ మనస్సే అగ్నిగుండం. దానిలో నీ ఇంద్రియాలన్నింటినీ ఒక్కటొక్కటిగా నువ్వు సమర్పించగలిగితే, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మొక్కు శరము శరము అంటూ ఇంద్రియాల ప్రయోజనాన్ని పోతనామచ్చుడు భాగవతంలో తెలియజేస్తే, విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం అంటూ నారాయణీయంలో నారాయణ భట్టతిరి అదే మాట చెప్పాడు. అదే విషయాన్ని లలితా సహస్రనామంలో ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అంతరార్థం ఏమిటి అంటే, ఇంద్రియాలనన్నింటినీ ఆ పరమాత్మకు నువ్వు సమర్పించినప్పుడు అక్కడ ఉద్భవించేదే లలితాదేవి. చతుర్బాహువులతో రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. రాగమనే పాశము మనలో ఉద్భవిస్తే, క్రోధమనే అంకుశము అనునిత్యము మన మీద ఒత్తిడి కలగజేస్తూ ఉంటే, వాటి నుంచి బయటపడటానికి ఆ తల్లి ఆరాధనకు మించినటువంటి సాధన మరొకటి లేదు. ఇది చెప్పటమే భండాసుర వధకు ఆ తల్లి ఉద్యుక్తురాలైనది. ఆ లలితా త్రిపుర సుందరి చేతిలో భండాసురుడు వధింపబడ్డాడు. ఆ యుద్ధాన్ని, ఆ జగన్మాత సౌందర్యాన్ని, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి వీటి లక్షణాలను, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వీటి తత్వాలను లలితా సహస్రనామంలో వివరిస్తూ ఆ లలితా త్రిపుర సుందరి మాహాత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. వాటిని అధ్యయనం చేద్దాం. హయగ్రీవుడి ద్వారా అగస్త్యునికి తెలియజేయబడినటువంటి ఆ విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అద్భుతమైన జీవనానికి సోపానాలను నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, దేవి నవరాత్రులలో బాలా పూజ చేసే విధానం ఏమిటి? ఈ పూజలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? బాలా త్రిపుర సుందరిని ఉపాస్య దైవంగా అభివర్ణించారు. బాలా పూజ అంటే 2 ఏళ్ల వయస్సున్నటువంటి కన్య నుంచి 10 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి అమ్మాయి దాకా వీరందరినీ ఆ జగన్మాత స్వరూపంగా భావించి ఆరాధించేటువంటి విధానమే బాలా పూజ, కుమారీ పూజ అని చెప్పబడింది. 2 ఏళ్ల అమ్మాయిని కుమారి అంటారు, 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు, 4 ఏళ్ల అమ్మాయిని కళ్యాణి అంటారు, 5 ఏళ్ల అమ్మాయిని రోహిణి అంటారు, 6 ఏళ్ల అమ్మాయిని కాళిక అంటారు, 7 ఏళ్ల అమ్మాయిని శాంభవి అంటారు, 8 ఏళ్ల అమ్మాయిని చండిక అంటారు. ఇలా ఒక్కొక్క వయస్సు ఉన్నటువంటి ఒక్కొక్క కన్యకు ఆ జగన్మాత యొక్క ఒక్కొక్క స్వరూపాన్ని ఆపాదించి ఒక్కొక్క మంత్రంతో ఆరాధించి బాలా త్రిపుర సుందరి ఉపాసనకు అద్భుతమైనటువంటి విధానాన్ని తెలియజేసింది ఆగమశాస్త్రం. శాక్తేయంలో తెలియజేయబడినటువంటి ఈ విధానాన్ని ఆచరిస్తే అతి క్లిష్టమైన సమస్య కూడా పరిష్కరింపబడుతుంది. నియమం ఏమిటి అంటే, ఆరాధించేటువంటి స్త్రీమూర్తులకు ఎలాంటి రుగ్మత ఉండకూడదు. వారు ఆ జగన్మాత స్వరూపంగా భావింపబడుతున్నారు కాబట్టి నియమ నిష్ఠలతో ఉండాలి. హోమాలతో,
జపాలతో, బాలా పూజలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అనుకున్న కోరికలనన్నింటినీ, అభీష్టాలనన్నింటినీ అందుకునేటువంటి విజ్ఞానమే కుమారీ పూజ లేక బాలా పూజగా చెప్పబడింది. ఈ దేవీ నవరాత్రులలో ఈ బాలా పూజను విశేషంగా చేస్తూ ఉంటారు. అలా అద్భుతమైనటువంటి ఆశయంతో, అనుకున్న అభీష్టాలన్నింటినీ అందుకోవాలన్న సంకల్పంతో బాలా త్రిపుర సుందరి ఉపాసన మార్గమే బాలా పూజగా తెలియజేది. గురుగారు, సారస్వత బీజాక్షరం అంటే ఏమిటి? ఐం అన్నటువంటి బీజాక్షరమే సారస్వత బీజాక్షరంగా తెలియజేయబడి, దీని మాహత్యాన్ని దేవీ భాగవతంలోని తృతీయ స్కంధంలో మనకు తెలియజేశారు. కోసల దేశంలో దేవదత్తుడనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన భార్య రోహిణి. వారిద్దరికీ సంతానం లేని కారణాన యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. వేదవేత్తలనందరినీ ఆహ్వానించి యాగాన్ని ప్రారంభించారు. గోభిలుడు సామవేదం పఠన చేసే ఉద్గాతగా ఆ యజ్ఞంలో నిలిచి మంత్రాన్ని జపించేటప్పుడు స్వరంలో లోపం కనపడింది దేవదత్తుడికి. స్వయంగా వేదాంగాలనన్నింటినీ అధ్యయనం చేసిన దేవదత్తుడు స్వరభేదం కనపడగానే ఆగ్రహోదగ్రుడై, మూర్ఖుడా, మంత్రాన్ని స్వరంతో చెప్పాలన్న ఇంగితం లేదా అంటూ గర్జించాడు. గోభిలుడికి కోపం వచ్చింది. నన్ను మూర్ఖుడా అని సంబోధిస్తావా? అయితే మూర్ఖుడైన పుత్రుడే నీకు పుడతాడుగాక అంటూ శపించాడు. కళ్ళనీర్య పర్యంతమయ్యాడు దేవదత్తుడు. ఎంతో మంచి సంకల్పంతో, సంతానాన్ని పొందాలన్న ఆలోచనతో ఈ యజ్ఞాన్ని నేను ప్రారంభిస్తే యజ్ఞ ప్రయోజనమంతా నిష్ఫలమయ్యేలా నన్ను శపించారే, మీకిది భావ్యమా అంటూ మూర్ఖపుత్తాత్ అపుత్రత్వం వరం వేద విదో విదుహు తస్మాత్ బ్రాహ్మణో మూర్ఖః. నిజంగా పుత్రుడు పుట్టడం కంటే, మూర్ఖుడైన పుత్రుడు పుట్టడం కంటే అసలు సంతానమే లేకపోవటం వరం. మూర్ఖుడు నాకు పుత్రుడైతే ప్రతినిత్యము అతను అవహేళనకు గురి అవుతూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది అని దేవదత్తుడు గోభిలుడిని ప్రార్థించాడు. గోభిలుడు కరుణించి కొన్ని సంవత్సరాలు మూర్ఖుడిగా ఉన్న అనంతర కాలంలో అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతాడు, పాండిత్యంతో వెలసిల్లుతాడు అంటూ సమాధానం చెప్పాడు. అనుకున్నట్టే పుత్ర సంతానం కలిగింది. దేవదత్తుడు ఉతధ్యుడు అని వాడికి నామకరణం చేశాడు. కానీ శాపం కారణంగా దేవతార్చన లేదు, గాయత్రి మంత్రం లేదు, దైవ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నోరు పెగిలేది కాదు. మహాపండితుడైనటువంటి దేవదత్తుని కుమారుడు ఇలా మూర్ఖుడిగా సంచరించటం ఆ ప్రజలకు నచ్చక అందరూ అవహేళన చేయటం ప్రారంభించారు. తల్లిదండ్రులిద్దరూ కోపంతో నానా దుర్భాషలు ఆడారు ఉతధ్యుణ్ణి. బయటి వాళ్ళు ఏమన్నా పర్వాలేదు, కానీ సొంత తల్లిదండ్రులే ఇలా విమర్శిస్తుంటే తట్టుకోలేని ఉతధ్యుడు అరణ్యానికి వెళ్ళి దొరికింది తింటూ నీళ్లలో మునుగుతూ జీవితాన్ని గడపటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఒక వేటగాడు అడవి పంది మీద బాణాన్ని ప్రయోగిస్తే అది బాధపడుతూ ఉతధ్యుడు ఉన్నటువంటి ఆశ్రమంలోకి వచ్చింది. అక్కడ దాని బాధ చూసి ఉతధ్యుడి యొక్క హృదయం ద్రవించింది. కరుణతో నిండినటువంటి ఆ హృదయం నుంచి అప్రయత్నంగా ఐం అన్న అక్షరం ఉద్భవించింది. తెలియకుండానే దేవి కృప కారణంగా ఐం 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 అంటూ ఉచ్చరించసాగాడు. ఈలోపు ఆ నిషాదుడు వచ్చి ఇటువైపు ఏదైనా జంతువు వచ్చిందా, నేను బాణాన్ని ప్రయోగించాను అంటే నిజం చెబితే అక్కడ ఉన్నదని జాడ చూపిస్తే ఆ వరాహాన్ని ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. అబద్ధం చెబితే అనృత దోషం కలుగుతుంది. అందుకే అప్రయత్నంగా యా పశ్యతి నసాబ్రూషే యాబ్రూతే నాస పశ్యతి అథో కార్య నిషార్థిన్ కిం పృచ్చతి పునఃపునః. ఏదైతే చూసిందో అది మాట్లాడలేదు,
మాట్లాడగలిగినది చూడలేదు, నన్ను ఎందుకు అడుగుతావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటూ అద్భుతమైన సంస్కృతంలో సమాధానం ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. తనంత తానుగా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేయటం ఐం అనేటువంటి బీజాక్షర మహిమగా గుర్తించి అనంతరం తల్లిదండ్రులను చేరుకొని మహాపండితుడిగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. అందుకే ఐం అన్న సారస్వత బీజాక్షరాన్ని ఉచ్చరించటం వల్ల మేధో సంపత్తి పెరుగుతుంది. అలాంటి బీజాక్షరాలను గురువుల ద్వారా ఉపదేశం పొంది సాధన చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చు. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.